खाली करो, हमारा मांगे पूरी करो, हमारा मांगे पूरी करो, हमारा मांगे पूरी करो। मोदी डाउन डाउन, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, महिला कार्मिकुల సమస్యలపై పట్టని నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పట్టని నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించని నరేంద్ర మోడీ. ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ దేశంలో ఉన్న అంగన్వాడీలు సుమారు 25 లక్షల మంది చేత వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కేవలం 4,500 రూపాయల వేతనంతో పనిచేయించుకుంటూ ఉన్నది. అంటే ఇది చాలని జీతం ఒకవైపు, మరోవైపు మాట్లాడుతూ రోజుకు 174 రూపాయల వేతనంతో పనిచేయాలని చెప్పేసి కొత్త జీవోలను తీసుకొస్తూ ఉంది. ఇది ఎట్లా సాధ్యమని చెప్తా ఉన్నాము. ఒకవైపు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని చెప్తా ఉంటే నరేంద్ర మోడీ సర్కార్ మాత్రము దాన్ని అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరోవైపు దేశభక్తులమని చెప్పుకుంటా ఉన్నారు. పొద్దున్న లేస్తే భారత్ మాతాకి జయ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు మనిషి బొమ్మల పట్ల మీకున్న శ్రద్ధ ఈ దేశంలో ఉన్న మహిళల పట్ల లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు భరతమాత బిడ్డలైనటువంటి అంగన్వాడీలు చాలని వేతనాలు సరిపోక ఈరోజు రోడ్డుపైకి వచ్చి సమ్మె చేస్తూ ఉంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ బీజేపీ కార్యకర్త కానీ మాట్లాడరు. ఈరోజు బీజేపీ నాయకులకు కార్మికుల కష్టాలు, అంగన్వాడీల కష్టాలు, ఆశా వర్కర్ల కష్టాల గురించి ఏ ఒక్కరోజు మాట్లాడిన పరిస్థితి లేదు. కులం పైన, మతం పైన మాట్లాడుతూ ఉంటారు. అంటే కూడు పెట్టని కులం గురించి, మతము మానవత్వం లేని మతం గురించి మనుషులకు అవసరం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న 25 లక్షల మంది అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. PM శ్రీ అనే పథకాన్ని ఏదైతే ప్రైవేటీకరణ కొరకు తీసుకొచ్చిండ్రో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేటీక అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సంబంధించి రాబోయే ఏదైతే అత్యధిక నిధుల్ని కేటాయించి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. జిల్లా కార్యదర్శిని. మాకు ఈ సమస్య మీద ఎందుకు వచ్చినామంటే రోడ్డు మీదకి 2 యాప్లు తీసుకొచ్చిర్రు. ఒకటి పోషణ ట్రాకరు, ఒకటి NSTS అంటే కేంద్రం ప్రకటించింది, పోషణ ట్రాకర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. NSTS పోషణ ట్రాకర్, NSTS 2 యాప్లు మేము చేయలేకపోతున్నాము. పోషణ ట్రాకర్లో THR ఇస్తాము, మేము 16 గుడ్లు బాలామృతం ఇస్తాము 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు. వాళ్లకు ఫోటో క్యాప్చర్ చేయమంటున్నారు, OTP చెప్పమంటున్నారు. ఆ OTP రాకుంటే, ఆ ఫోటో క్యాప్చర్ లేకపోతే మేడం వాళ్ళు మాకేం చేస్తున్నారంటే, మీకు మెమో ఇస్తాము, మీరు అనుకూల టైంలో మీరు ఫోటో క్యాప్చర్ చేయాలి, మీరు అన్నీ చేస్తేనే మీకు సాలరీ వస్తాయంటారు. అంటే పోషణ ట్రాకర్ ప్రకటించి మాకు ఇంతవరకు ఈవెంట్స్ డబ్బులు 5 సంవత్సరాల నుంచి రాలేదు ఏ ఒక్కరికి. ప్రతి సంవత్సరం ఈవెంట్స్ చేస్తాము, శ్రీమంతాలు చేస్తాము, అన్నప్రసన్న చేస్తాము, అక్షరాభ్యాసం చేస్తాము, ప్రతి వర్క్ చేపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము మాకు మాత్రం గుర్తింపు అనేది రావట్లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 5-6 తారీఖు వరకెళ్ళే మాకు
వేతనం వస్తుండే. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం మాకు వేతనం రాలేదు. 10 నెలల నుంచి ఇంటికి రైలు లేవు. ఇంటికి రైలు లేకుండా మాకు జీతాలు రాకుండా మేము ఎట్లా చేయాలా? కూరగాయల బిల్స్ కూడా మేమే పెట్టుకోవాలి. వచ్చిన జీతంలో నుంచే మేము కూరగాయల బిల్స్ పెట్టాలి, అట్లాగే రెంట్ కట్టాలి. ఇవన్నీ భారము మాకేమున్నది? మాకు వచ్చింది ఏమీ లేదు. ఏమన్నంటే అందరూ రాజకీయ నాయకులు ఏమంటారంటే అంగన్వాడీ టీచర్లు అన్నీ చేస్తారు అని చెప్తున్నారు. మాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని జరిగింది. ఇంతవరకు మహిళలందరూ సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. కానీ మాకు మాత్రం జీతం రాక రోడ్డు మీద వేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము పోరాడతామని హెచ్చరిస్తున్నాను.